వెల్కమ్ వెల్కమ్ టు మై ఛానల్. నా యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ టైం నేను ఒక వీడియో పెడుతున్నాను. ఎంతోమంది మమ్మీస్కి, హౌస్ హోల్డ్ పర్సన్స్కి, ముఖ్యంగా తక్కువ డబ్బులతో ఇంట్లో అన్ని సామాన్లని సెట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి నా యూస్ఫుల్ ఐడియా అనమాట ఇది. ఈ వైర్ ఏంటి అంటారా? ఈ వైర్ మీకు మేకులు అండ్ నార్మల్ వైర్స్, బట్టల తాళ్ళు కట్టే షాప్స్ ఉంటాయి కదా, అలాంటి షాప్లో అడగండి. ఈ వైర్ని ఏమంటారు నాకు తెలీదు, సో అందుకే ఇంత క్లియర్గా చూపిస్తున్నాను. ఇది ఒక రోల్ లాగా ఇలా ఇస్తారనమాట. దీంతో ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు మనము ఈ స్పూన్స్ కానీ ఇలాంటివి ఏదైనా సరే హ్యాంగ్ చేసుకోవడానికి మనకి ఇప్పుడు చాలా అంటే చాలా ఆప్షన్స్ వచ్చేసాయి. ప్లాస్టిక్ అన్నీ అవి కొన్ని రోజులు ఇరిగిపోతాయి అండ్ వాటిని కూడా మనం అగైన్ మళ్ళీ తోముకోవాలి, కడుక్కోవాలి. సో నేను నా దగ్గర ఒక పాతది ఉంది. సో అవసరం లేనివి అప్పుడప్పుడు కావాల్సినవి ఇందులో పెట్టుకున్నాను. బట్ నాకు నీడీగా అండ్ క్యాచీగా కనబడాలని చెప్పి ఇవి చూసారా, ఒక విండోకి, అంటే నా కిచెన్ ఎక్కడైతే ఉందో నా స్టవ్కి పక్కనే విండో ఉంటుంది. ఇక్కడ నేను ఈజీగా క్యాచీగా ఉండడం కోసం నేను ఇక్కడ హ్యాంగ్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇది ఎలా హ్యాంగ్ చేస్తానంటే చూడండి, మీకు ఇక్కడ ఏం కనిపించదు, నేను జూమ్ చేసి చూపిస్తే తప్ప ఇవి ఎలా హ్యాంగ్ అయ్యాయి కూడా మీకు అర్థం కావు. దూరం నుంచి చూస్తే ఇలా ఉంటుందన్నమాట. సో నాకు ఈజీగా కనిపిస్తాయి అండ్ నాకే కాదు ఎవరికైనా దీన్ని ఈజీగా తీసుకోవచ్చు. ఇవన్నీ ఇంపార్టెంట్ థింగ్స్ కాబట్టి నేను మీకు చూపించాను కదా, ఫస్ట్ ఈ వైర్ ఉందా, ఈ వైర్ని మీరు స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. అంటే పొడుగ్గా కట్ చేసుకోండి, ఎన్ని కావాలంటే అన్నీ. అండ్ దాన్ని తీసుకొని చుట్టేయండి. ఒక ఎండ్ ఒకవైపు మీరు ఇలాగ గ్రిల్కి కానీ విండోకి కానీ చుట్టేసుకోండి. అండ్ రెండో వైపు మాత్రం ఇలా హుక్లా పెట్టుకోవాలన్నమాట. ఇలా హుక్లా పెట్టుకుంటే అప్పుడు మీరు ఏదన్నా వస్తువుని ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ వే నేను ఇక్కడ సిజర్ని అండ్ ఈ పీలర్ని, ఈ నైఫ్ అండ్ గ్రేటర్ని, అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఫ్రై చేసినప్పుడు పిండి అవి బటర్ మిల్క్ చేసుకోవడానికి ఉంటాయి కదా, ఇవన్నీ పెట్టుకున్నాను. అండ్ దీనికే కాదు, దీన్ని ఇంకొకలా కూడా నేను యూజ్ చేశాను. ఈ వైర్ని చూపిస్తాను. షింక్ ఉంది కదా, షింక్ పైన నేను అంటే హ్యాండ్ వాష్ చేసుకున్నా, లేదంటే ఇలా పాత్రలు అవన్నీ తోముకున్నా, నాకు ఇక్కడ ఇంట్లో ఇక్కడ వెంటనే ఒక దేవుడి మంజరి ఉంది. సో వాటర్ ఇదపకూడదు, పడతాయి దేవుడి పైన. అండ్ ఇక్కడ టైల్స్ కవర్ చేసి ఉంది. సో నేను ఇక్కడ ఈ గ్రిల్కి ఫిట్టింగ్ చేసుకోలేను కాబట్టి ఒక హ్యాంగర్ని, అదే వైర్ని నేను చుట్టుకొని ఒక రౌండ్ షేప్ వచ్చేలా చేశాను. చూడండి, ఒక రౌండ్ షేప్ వచ్చేలా పెట్టుకున్నాను. ఈ రౌండ్ షేప్లో ఒక టవల్ని పెట్టుకున్నాను అనమాట. సో నేను దీన్ని ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు, కొత్తది పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను ఈజీగా హ్యాండ్ వాష్ కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే నా సింక్ పైనే దీన్ని నేను ఫిట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఈ పక్కన చూసారా, యాక్చువల్గా ఇది ఒక కవరే ఉన్నది ఈరోజు వీడియోకి. యాక్చువల్గా నేను ఇక్కడ 2 కవర్స్ పెట్టుకున్నాను అనమాట. ఒకటేమో అంత డ్రై వేస్ట్ కోసం, ఇప్పుడు మనము వేస్ట్ పడేయాలంటే పొడి చెత్త, తడి చెత్త అలాగే కదా పడేయాలి. యాక్చువల్గా డస్ట్బిన్ ఉంది, ఎక్కడో బయట ఉంది, సింక్ నాకు పెట్టడం లేదనమాట ఆ ఏరియాలో. సో అందుకే నేను మనము సరుకులు కొంటాం కదా, ఏదన్నా పప్పులు, గుళ్ళు ఇలాంటివి, సో దానికి ఇలాంటి ప్లాస్టిక్ కవర్ ఇస్తారు. అవి కొంచెం థిక్గా బాగుంటాయి. వాటిని ఇలా ఈక్వల్ షేప్లో కట్ చేసుకున్నాను ఫస్ట్ థింగ్. అండ్ మనం ఆ అన్న ముక్కలు అవన్నిటి కోసం ఇక్కడ ఇంకొక కవర్ పెట్టాను. సో ఇలా 2 డిఫరెంట్ కవర్స్ పెట్టుకున్నాను అనమాట, ఆ ప్యాకెట్స్ పాడేయకుండా. మళ్ళీ సేమ్ ఇందాక అక్కడ చూపించినట్టు ఇక్కడ ఒక హుక్లా పెట్టుకొని, అండ్ ఇవి సూదిగా ఉంటాయి కాబట్టి ఈజీగా ఈ కవర్కి కన్నం పడిపోద్ది అనమాట. సో నేను ఇందులో వేసుకుంటాను పొడిది. అండ్ వేస్ట్ అన్నం తిన్నాక అన్నం మెతుకులన్నీ మిగిలిపోతే ఇందులో ఇక్కడ పెట్టుకున్న కవర్లు వేసుకుంటాను. ఇలా 2 డిఫరెంట్ కవర్స్ పెట్టుకుంటాను. ఈధర్ మీరు చెత్త పాడేసిన తర్వాత ఈ కవర్ని వాష్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు, లేదంటే వేరే కొత్త కవర్ తీసుకోవచ్చు ఇన్ కేస్ మీకు ఎక్కువ ఉంటే యాక్సెసిబుల్. అండ్ ఇలాంటి కవర్తో మీరు ఇంకొకటి కూడా చేయొచ్చు అనమాట. అదేంటంటే ఇక్కడ చూసారా, నేను అంటే సింక్ పక్కనే నాకు సోప్ బార్ కావాలి. ఇక్కడ హ్యాంగ్ చేసుకుంటుంది ఏంటంటే అటు ఇటు కొంచెం షేక్ అయిపోయింది స్టార్టింగ్లో, ఆరెంజ్ ఇక్కడ నుంచి వాటర్ ఇలా పడడం, ఈ ఏరియా అంతా స్పాయిల్ అయిపోయింది. లేదంటే ఇక్కడ వైట్ వైట్ సర్కిల్స్లా ఉండిపోద్ది అనమాట. ఎందుకంటే అక్కడ స్టాండ్ పెట్టుకున్నా అక్కడ నుంచి వాటర్ అనేది డ్రైన్ అవుట్ అయిపోతాయి. సో ఈ ఏరియా ఇలా మళ్ళీ ఒక వాష్ చేసుకోవడానికి మిగిలిపోతుండేది. సో సింపుల్గా ఒక కవర్ తీసుకున్నాను, ఇలాంటి ఒక కవరే. దాన్ని నేను ఇలా ప్లెయిన్గా ఒక పేపర్ షీట్
ఫోల్డ్ చేసి పెట్టుకుంటే నాకు ఇలా ఉంటుంది. సో ఈ స్క్రబ్బర్తో ఈజీగా వాష్ చేసేస్తాను. మళ్ళీ ఇది స్క్రబ్బర్ కడిగేసి దీన్ని ఇలా కవర్ చేసి దీనిపైన పెట్టుకుంటాను అనమాట. కొన్నిసార్లు కంగారులో ఏమవుతుందంటే ఈ బార్లోంచి కూడా వాటర్ అనేది కిందకు వచ్చేస్తుంది. సో అలా వచ్చేస్తుంది అనేసి ఇంకా ఈ బార్ క్యాప్ ఉంటుంది కదా, దాన్ని ఇలా పెట్టాను అనమాట. ఇంకా వాటర్ బయటకు వస్తే ఏం చేస్తాను, దీన్ని తీసి ఇక్కడ వాష్ చేసేస్తాను అండ్ ఈ ఏరియాని వెంటనే క్లాత్ పెట్టి క్లీన్ చేసుకుంటాను అనమాట. సో ఇలా మీరు చేసుకుంటే మీ డబ్బులు సేవ్ అవుతాయి అండ్ పని కూడా ఈజీగా అవుతుంది. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా మీకు తక్కువ టైంలో పని చాలా ప్రాపర్గా కంప్లీట్ అయిపోద్ది అనమాట. సో ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ హ్యాక్స్ నేను ఇంట్లో చేశాను, మీతో షేర్ చేసుకుంటాను. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూసినట్టయితే, అండ్ లైక్, షేర్ అండ్ కమెంట్ ఎలా అనిపించింది ఐడియా అనేది. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.